Hello students, how are you? Are you coming with me? Yes. In last episode, we discussed about nomenclature, how to name a carbon compound. In that, now we have to do some examples. How to name the large carbon compounds. For that, first of all, we take a example for the nomenclature. Nomenclature-లో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఆల్రెడీ డిస్కస్డ్ హౌ టు నేమ్ ద ఎలిమెంట్స్ బై యూజింగ్ IUPAC రూల్స్. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. అందులో ఫస్ట్ ఒకటి రాద్దాం. స్కెలిటల్ ఈక్వేషన్ రాస్తున్నా. 7 తీసుకుందాం. 4 5 6 7 COOH. ఇక్కడ డబుల్ బాండ్, థర్డ్ దాని మీద ఒక CH3, సెకండ్ దాని ఒక Cl, ఇక్కడ ఇంకో దాని ఇంకో Cl. మన ఇష్టం ఏమైనా తీసుకుందాం, నేమ్స్ పెడతాం. ఇప్పుడు దీనికి నేమ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలి, వర్డ్ రూట్ ఏదో చూడాలి. వర్డ్ రూట్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి హెప్ట్, వర్డ్ రూట్ హెప్ట్. ఇది ఇంకా ప్రైమరీ సఫిక్స్, ప్రీఫిక్స్, సఫిక్స్. సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్లో ఇది సెకండ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా అని చూస్తాం అనమాట. ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఒకటి ఉంది ఇక్కడ కాబట్టి అది ప్రైమరీ ప్రిఫిక్స్ సఫిక్స్ వచ్చేసి ఈన్ అవుతుంది అనమాట. ఈన్. ఇంకా సెకండరీ సఫిక్స్ ఏమైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందేమో చూడాలి. సెకండ్ ఇక్కడ ఏముంది, ఓయిక్ యాసిడ్ ఉందన్నమాట. ఓయిక్ యాసిడ్ ఉంది. ఇంకా ప్రైమరీ సఫిక్స్ ప్రిఫిక్స్లో ఇట్ ఈస్ నాట్ ఏ అది సర్క్యులర్ కాదు కాబట్టి, ఇది రింగ్ కాదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ తీసేస్తాం. సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూయెంట్స్ కావాలి. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూయెంట్స్ చాలా ఉన్నాయి. క్లోరిన్లు 2 ఉన్నాయి, ఒక మిథైల్ గ్రూప్ కూడా ఉంది. కాబట్టి వీటిలో ముందు మనం ఫస్ట్ తీసుకోవాలంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకోవాలి. క్లోరో ఇది వచ్చేసి మిథైలు క్లోరో కాబట్టి ముందు క్లోరో తీసుకుందాం. ఇక్కడ దీనికి నెంబర్స్ ఇచ్చుకోవాలి. కార్బన్కి నెంబర్లు ఇచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి, ఇక్కడి నుంచి ఇచ్చుకోవాలి. ఎందుకని ఇక్కడ ఉండేటువంటిది మనకి ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ ఫంక్షనల్ గ్రూప్కి తక్కువ నెంబర్ రావాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 కాబట్టి 7 హెప్ట్ అన్నాం అనమాట. 7 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఈన్ రాసుకున్నాం. ఎన్నో కార్బన్ పైన ఉంది, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్కి. సో 2 ఈన్ అని రాస్తాం అనమాట. 2 ఈన్. ఇక్కడ క్లోరో అని రాస్తాం. క్లోరో ఎన్ని ఉన్నాయి, క్లోరో 2 ఉన్నాయి. సో డైక్లోరో అని రాయాలి. ఆ డైక్లోరో కూడా ఎక్కడ ఉంది, ఒకటేమో 4th కార్బన్ పైన, ఇంకోటేమో 6th కార్బన్ పైన. కాబట్టి 4,6 డైక్లోరో అని రాసాం. ఇంకా సెకండరీ ప్రిఫిక్స్. ఇంకా ఒకటి ఏముంది, మిథైల్ ఉంది అన్నమాట. మిథైల్ కూడా ఎక్కడ ఉంది, 5th కార్బన్ పైన, 5 మిథైల్. సో అన్నీ కలిపి రాసుకుంటే 4,6 డైక్లోరో 5 మిథైల్ హెప్ట్ 2 ఈన్ 1 ఓయిక్ యాసిడ్. ఇట్లా మనం నేమ్ రాస్తాం అన్నమాట. చూడండి,
1 2 3 4 5 6 7 ఉన్నాయి కార్బన్స్ చైన్లో. ఈ చైన్లో 7 ఉన్నాయి. ఇక్కడేమో మిథైల్ గ్రూప్ ఒకటి ఉంది. ఇక్కడ Cl 2 సబ్స్టిట్యూయెంట్స్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు మిథైల్ అయినా క్లోరిన్ అయినా సబ్స్టిట్యూయెంట్సే. కాబట్టి ఈ విధంగా రాస్తాం. ఒకసారి నోట్ చేసుకున్నాను. 4,6 డైక్లోరో 5 మిథైల్ హెప్టూయిన్ 1 ఓయిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఇందాక మనం రాసిన దాంట్లో ఆ స్కెలిటల్ ఈక్వేషన్కి రాసాము, కానీ దానికి హైడ్రోజన్లు ఫిలప్ చేయాలి అనమాట రాసేటప్పుడు. అంటే వాడు ప్రాబ్లం ఇవ్వడం అట్లా ఇవ్వలేదు కాబట్టి చూసాం మనం. నెక్స్ట్ CH2 డబుల్ బాండ్ CH2 CH డబుల్ బాండ్ CH3 C డబుల్ బాండ్ O CH3 1 2 3 4 5 6 7 ఇట్లా ఉంది. దీనికి నేమ్ ఇవ్వాలి మనం. ఇది కరెక్ట్గా ఉండేటువంటి కార్బన్ కాంపౌండ్. నెంబర్లు ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మనం కార్బన్ నెంబర్లు ఇచ్చుకున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఉందేమో చూసుకున్నాం. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి తక్కువ నెంబర్ వచ్చేది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇవ్వలేము, ఇటు సైడ్ నుంచి ఇస్తాం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి ఓల్డ్ రూట్ వచ్చేసి హెప్ట్. డబుల్ బాండ్లు ఉన్నాయో చూద్దాం. ట్రిపుల్ బాండ్లు అయితే లేవు, డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి అది ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఈన్. ఏ ఈన్ అది? ఏ కార్బన్ పైన ఉన్న ఈన్లు థర్డ్ కార్బన్ పైన ఒకటి ఉంది, తర్వాత 6th కార్బన్ పైన ఒకటి ఉంది కాబట్టి డయీన్ అయిందన్నమాట. ఇది డయీన్. ఏ డయీను? డయీన్లో కూడా 3,6 డయీన్. ఇంకా సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఇక్కడ డబుల్ బాండ్ కీటో గ్రూప్ ఉందన్నమాట. కీటో గ్రూప్ ఉంటే ఏమని రాస్తాం? ఎక్కడ ఉంది అది? 2 మీద ఉంది. 2 ఆల్ డిహైడ్ కదా, ఓన్ 2 ఓన్ కీటో గ్రూప్ ఇది 2 ఓన్. ఇంకా దీనిపైన ఏమైనా మనకి సెకండరీ ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే లేదు, ఎందుకంటే సైక్లో కాదు కాబట్టి సెకండరీ ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు. ఇంకా సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూయెంట్స్ ఏమన్నా మిథైల్ ఉంది. దేనిపైన ఉంది మిథైల్? థర్డ్ కార్బన్ 3 మిథైల్. సో అన్నీ కలిపి రాసుకుంటే మనకి ఇప్పుడు 3 మిథైల్ హెప్టేన్. హెప్ట్ 3,6 డయీన్. 3,6 డయీన్
డయీన్ 2-O-1. 2-O-1. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ కూడా ఒక OH అనేది ఉంది అనుకుందాం. OH అప్పుడు ఏమవుతుంది, 2 ఇక్కడ డబుల్ బాండ్ ఉందా, 2 4 ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి. అప్పుడు చూడండి ఇంకొక సెకండరీ సెకండరీ ప్రిఫిక్స్లో 2 మిథైల్ ఉంది, ఒక ఓల్ కూడా ఉంది, ఆల్కహోల్ ఉంది. కానీ ఇది ఆల్కహోల్, ఇక్కడేమో కీటో గ్రూప్ ఉంది, ఇక్కడేమో ఆల్కహోల్ ఉంది. కానీ ఇందులో స్ట్రెంత్ పరంగా చూసుకుంటే ముందు ఆల్ఫాబెట్లో చూసుకుంటాం మామూలుగా. ఇది కీటోన్ కాబట్టి కీటోకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనుకున్నాం, కాబట్టి ఇది ఫంక్షన్ గ్రూప్ అవుద్ది. OH అనేది ఫంక్షన్ గ్రూప్ కాదు, ఇక్కడ అది మనకి సబ్స్టిట్యూయెంట్ లాగా ఉంటుంది. కాబట్టి 7 హైడ్రాక్సీ అనాలన్నమాట ఇక్కడ. సో హైడ్రాక్సీ, ఇక్కడ హైడ్రాక్సీలో మిథైల్ కంటే ముందు హైడ్రాక్సీ వస్తుంది కాబట్టి హెచ్ వస్తుంది కాబట్టి 7 హైడ్రాక్సీ అని అర్థం. ఇక్కడ చూపేసి 7 హైడ్రాక్సీ 3 మిథైల్. సో అది రాసుకుంటే ఇక్కడ 3 మిథైల్ అట్టే ఉండదు, 7 హైడ్రాక్సీ 3 మిథైల్ హెప్ట్ 3,6. దగ్గర చూడండి ఉన్నాయి డబుల్ బాండ్లు. ఇక్కడ కూడా 2 2 4 1 5 రాదు, ఇక్కడ వస్తుంది, ఒక హైడ్రోజన్ వచ్చి ఉంటుంది. సో కార్బన్కి 4 బాండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి 4 బాండ్స్ ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటేమో ఇటు సైడ్ ఉంది, ఇది ఒక 2 3, ఇది ఒకటి హైడ్రోజన్ ఒకటి 4 ఫిలప్ అయిపోయింది. ఓకే, ఇది ఇట్ ఈస్ రైట్. రైట్. నెక్స్ట్ థర్డ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎంత పెద్ద ఇవ్వకపోవచ్చు మీకు, అయినా మీరు నామన్క్లేచర్ నేర్చుకున్నారు కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందని చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH2 డబుల్ బాండ్ CH OH CH2 CH3. ఎస్. ఇప్పుడు ఇక్కడ తక్కువ నెంబర్ ఇవ్వాలి, ఈ పక్క నుంచి అని ఇచ్చుకోవచ్చు, ఈ పక్క నుంచి అని ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేను ఇటు సైడ్ నుంచి ఇచ్చుకుంటున్నాను అనమాట. 1 2 3 4 5. సో ప్రతిసారి మనం O2 అని రాయకుండా రాస్తున్నాను, పెంట్ అని రాస్తాం. పెంట్ ఈనది ఎక్కడ ఉంది, 4th కార్బన్ పైన ఈన్ ఉంది కాబట్టి 4 ఈన్. ఇక్కడ 3rd కార్బన్ OH ఉంది, ఇదే ఫంక్షన్ గ్రూప్ మనకి ఇక్కడ కాబట్టి 3 ఓల్ ఆల్కహాల్ కదా, 3 ఓల్. పెంట్ 4 ఈన్ 3 ఓల్, అది దాన్ని అమ్మా. రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
CH2 double bond, C double bond, Cl, ఇంకొక Cl, CH2, CH2, COH, COH, ఒకటి రెండు మూడే, ఇక్కడ ఇంకో హెచ్ వస్తుంది, ఇక్కడ CH2 వచ్చింది. ఈ విధంగా ఉంది. దీనికి నేమ్ పెట్టమన్నాం. కావాలంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ కూడా ఇచ్చుకుందాం. ఇప్పుడు ఎట్లా చూద్దాం. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ OH కాబట్టి ఫంక్షన్ గ్రూప్ దగ్గర తక్కువ నెంబర్ కావాలంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఓడ్ రూట్ 8 ఉన్నాయి. హెప్ట్ ఆక్ట్ ఓసి ఆక్ట్ ఆక్ట్ ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఎవరు? డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్. ఇక్కడ ఎక్కడైనా డబుల్ బాండ్ ఉన్నాయా? అక్కడ చూడండి, మనం 5 వేసేసాం కదా, పొరపాటు జరిగింది కదా, ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ పెడదాం. డబుల్ బాండ్ 2 3 4, 2 3 4 సరిపోతుంది, 4. ఇప్పుడు డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉన్నాయి. ఈయన ముందు వస్తుంది, ఐను తర్వాత వస్తుంది. కాబట్టి 3 ఇంకా 7 అది ప్రైమరీ సఫిక్స్. ఇంకా సెకండరీ సఫిక్స్. ప్రతిసారి ఈ విధంగా రాయని అవసరంగా మనకి వచ్చేస్తే ఈ విధంగా అనుకుంటూ పోతాం, రాసేసుకుంటూ పోతాం అనమాట. సరే, ఇప్పుడు సెకండరీ సఫిక్స్ ఎవరు? సెకండరీ సఫిక్స్ ఫంక్షన్ గ్రూప్స్, ఆల్కహాల్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? రెండింటి మీద ఉన్నాయి. ఇక్కడ 1,2 డయోల్, 1,2 డయోల్. ఇంకా ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే లేదు, సెకండరీ ప్రిఫిక్స్ ఉంది. ప్రిఫిక్స్ క్లోరో 5,6 డైక్లోరో, 5,6 డైక్లోరో. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు నేను రాసుకున్నట్లయితే ఇంకా చూడండి, అన్నీ అయిపోయాయి కదా. ట్రిపుల్ బాండ్ రాసేసాం, డబుల్ బాండ్ రాసేసినాం, ఫంక్షనల్ గ్రూప్ రాసేసినాం, తర్వాత సబ్స్టిట్యూయెంట్స్ కూడా రాసేసినాం. కాబట్టి 5,6 డైక్లోరో ఆక్ట్ 3 1,2 డయోల్, 1,2 డయోల్. ఇది నేను ఓకేనా. రైట్ ఇట్. కార్బన్కి 4 బాండ్స్ చూసుకోవాలి. ఇది ప్రాక్టీస్ కోసం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుద్ది. ఎగ్జాంపుల్స్ చూసుకోండి, బాగా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తే నేమింగ్ పెట్టడం చాలా ఈజీగా వచ్చేస్తాం మీ అందరికీ. ఎట్లా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రాబ్లం తీసుకొని మనం గీద్దాం. ప్రాబ్లం ఏంటంటే 3 బ్రోమో 2 క్లోరో పెట్టాను
3-bromo, 2-chloro, 5-oxo, hexanoic acid, oxo చూడండి ఇది ఎట్లా రాద్దాము. ఇక్కడ 5-hydroxy ఇప్పుడు దీనికి కోడ్ రూట్ ఎంత చూసుకోవాలి. హెక్సన్ అని కాబట్టి 6 కార్బన్స్ ఉంటాయి. హెక్స్ 1 2 3 4 5 6 స్కెలిటన్ ఈక్వేషన్ రాస్తున్నాం. ఫస్ట్ హెక్సేన్, ఓయిక్ యాసిడ్, 5-hydroxy, హెక్సనోయిక్ యాసిడ్, 1 ఓయిక్ యాసిడ్, COOH. ఇక్కడ 1 2 3 4 5 6 కార్బన్స్. ఇక్కడ 2-chloro అన్నాం. సెకండ్ కార్బన్ పైన క్లోరో, ఇది Cl. 5-hydroxy, దీనిపైన ఒక OH ఫంక్షన్, ఒక OH ఉంటుంది అనమాట. 5-hydroxy. 3-bromo, థర్డ్ మీద ఒక బ్రోమో, Br. సో 3-bromo, 2-chloro, 5-hydroxy, హెక్సేనోయిక్ యాసిడ్. ఇది ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం హైడ్రోజన్ ఫిలప్ చేయాలి. ఇక్కడ ఒక బాండ్ అయిపోయింది కాబట్టి మొత్తం కార్బన్ ఉన్నటువంటి 4 బాండ్స్లో ఒకటి అయిపోయింది. సో రిమైనింగ్ 3 ఇక్కడ CH3 COH. ఇక్కడ చూడండి 1 2 3 బాండ్స్ అయిపోయినాయి. 3HOH 3H CH అవుతుంది, OH. ఇంకా C ఇక్కడ రెండు బాండ్లు అయిపోతే ఇంకా రిమైనింగ్ 2 CH2. ఇక్కడ PR ఉంది, ఇక్కడ ఒక H రాద్దాం. అప్పుడు 4 బాండ్స్ కంప్లీట్ అయిపోతాయి. 1 2 3 4. ఇంకా Cl ఉంది, ఇక్కడ 2 బాండ్లు అయిపోతాయి అన్నమాట. ఈ పక్క ఒకటి 3 అయిపోయినాయి. ఇంకా CH COOH 1 2 3 4 5 6. ఇప్పుడు దీని పేరు 3-bromo, 2-chloro, 5-hydroxy, హెక్సనోయిక్ యాసిడ్. ఓకేనా, క్లీన్ చేస్తున్నా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కెన్ యూ డ్రా ఫ్రమ్ పెంటేన్? పెంటేన్ ఉపయోగించుకొని ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ని గీయొచ్చు అని అడుగుతున్నాను అన్నమాట మనల్ని. హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కెన్ యూ డ్రా ఫ్రమ్ పెంటేన్?
ఎన్ని గీయగలుగుతాం? ఇది క్వశ్చన్ నాన్న, టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. హౌ మెనీ స్ట్రక్చరల్ ఫార్ములాస్ isomers can you draw for pentane? పెంటేన్ అంటే 5 ఉంటాయి కార్బన్స్. దాన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్గా అంటే ఎట్లా చేంజ్ చేయగలుగుతాం అని అడుగుతున్నాడు. ఎన్ని చేయగలుగుతామంటే ఆన్సర్ 3 చేయగలుగుతాం అనమాట. ఇక్కడ 3 స్ట్రక్చరల్ ఫార్ములాస్. Isomers are possible. ఏమేంటి అవి? ఫస్ట్ ఎన్ పెంటేన్ రాస్తాం. అన్ని కార్బన్లు వరుసగా 1 2 4 5 ఎన్ పెంటేన్. సో అన్నీ కూడా సిహెచ్ ఇచ్చుకుంటాం. అప్పుడు CH3 CH2 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 CH3 1 2 3 4 5 ఎన్ పెంటేన్. ఇంకొకటి ఒక కార్బన్ పైన తీసేసి ఇక్కడ ఇద్దాం. అప్పుడు CH3 CH2 CH3 అంతేనా? ఇక్కడ చూడండి కార్బను 1 ఇక్కడ లేదు, ఇంకా ఉంటుందిగా 1 2 3 4 CH. సో ఇది ఐసోపెంటేన్ అనొచ్చు. లేకపోతే మన నేమ్ ప్రకారం 1 2 3 4 కాబట్టి మెయిన్ చైన్లో 4 ఉన్నాయి కాబట్టి 4 బ్రోమో 4 దీనికి 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ అన్ని ఏఎన్లే, సింగిల్ బాండ్ కాబట్టి బ్యూటేన్. ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ అంటాం అన్నమాట. అయితే ఐసోపెంటేన్ అంటాం. మామూలుగా నార్మల్గా పిలిచే పేరు ఐసోపెంటేను. ఇది వచ్చేసి IUPAC నేమో 2 మిథైల్ బ్యూటేన్. అదేవిధంగా ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. 3 కార్బన్ తీసుకుందాం, పైన ఒక కార్బన్ కింద ఒక కార్బన్ వేసుకుంటే దీన్ని ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు CH3 చూడండి 1 2 3 4 4 బాండ్స్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఒక CH3 వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే నియోపెంటేన్ అంటాం. నియోపెంటేన్. IUPAC నేమ్ ప్రకారం అయితే 1 2 3 కాబట్టి ఎక్కడుంది? సెకండ్ కార్బన్ పైన 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 2, 2 డైమిథైల్ ప్రొపేన్ అని రాస్తాం అన్నమాట. 2, 2 డైమిథైల్ ప్రొపేన్ అని రాయొచ్చు. అదే నియోపెంటేన్ అని కూడా రాస్తాం. నెక్స్ట్ నోట్ చేసుకోండి, ఇది రాయగలుగుతాం. 1 ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్. కొద్దిగా ఫాస్ట్గా చెప్తాము. What are the 2 properties of carbon which lead to the
హ్యూజ్ నంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో ఎక్కువ కార్బన్ కాంపౌండ్స్ని తయారు చేయడానికి కారణము కార్బన్కు ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు సెకండ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద సెకండ్ క్వశ్చన్ అన్నది మీ టెక్స్ట్ బుక్ అయినా ఉంటుంది చూసుకోండి. వాట్ ఆర్ ద 2 ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ విచ్ లీడ్ టు ద హ్యూజ్ నంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. దానికి ఏమేమి ఉంటాయి కార్బన్కి? అదొక పెక్యులియర్ వర్సాటిల్ ఎలిమెంట్ కావడానికి కారణం ఏంటది? ఇది క్యాటినేషన్ కెపాసిటీ ఉంది, అంటే చైన్స్ లాగా బ్రాంచెడ్ చైన్స్ లాగా చేయగలుగుతుంది అనమాట. అదే దాని యొక్క కారణం అది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టెట్రా వ్యాలెన్సీ, 4 వ్యాలెన్సీ ఉంది కాబట్టి దానికి, అందువల్ల కూడా అది 4 వ్యాలెన్సీ ఉంది కాబట్టి ఒకేసారి ఒక కార్బన్ 4 డిఫరెంట్ మాలిక్యూల్స్తో లేదా ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి అది కూడా ఒక ప్రాపర్టీనే. తర్వాత ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల కూడా అది మనకి ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ 3. మనకు అడిగింది 2 కాబట్టి 2 రాస్తే సరిపోతుంది, అయినా 3 రాసుకుందాం. క్యాటినేషన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి టెట్రా వ్యాలెన్సీ. థర్డ్ వచ్చేసి మల్టిపుల్ బాండ్స్, bonds between carbon atoms. These are the main things which carbon can form the huge number of molecules or substances. ఎక్కువ సబ్స్టెన్సెస్ కారణం ఏర్పడడానికి కారణం ఇవే అనమాట. క్యాటినేషన్, టెట్రా వ్యాలెన్సీ, మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ ద కార్బన్. అందుకే కదా దాన్ని వర్సాటిల్ ఎలిమెంట్ కూడా అంటాం మనం. నెక్స్ట్ ఇంకోటి, వాట్ విల్ బి ద ఫార్ములా అండ్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ సైక్లోపెంటేన్ అడిగాను. ఇది రాద్దామా? సైక్లోపెంటేన్కి డాట్ స్ట్రక్చర్ కూడా అడిగి ఉన్నాడు, చేద్దాం. ఇది రాసుకోండి. What will be the formula and electron dot structure of cyclopentane. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఏంది? సైక్లోపెంటేన్. పెంటేన్ అన్నాం కాబట్టి C5 వస్తుంది, సైక్లో వస్తుంది అనమాట. ఇక్కడ H10 వస్తుంది అనమాట. అన్నీ సింగిల్ బాండ్లే కాబట్టి C5H10 అనేది దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా. ఇప్పుడు అంటే 5 కార్బన్స్ ఉంటాయి, అది సైక్లో లాగా ఉన్నాయన్నమాట. సో మనం సైక్లో అంటే ఈ విధంగా రాద్దాం. 1 2 3 4 5. ఎక్కడ ఉంది ఇక్కడ? వాట్ విల్ బి ద స్ట్రక్చర్ ఫార్ములా? ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ సైక్లోపెంటేన్. ఇది సైక్లో. ఇప్పుడు మనం దీనికి సైడ్లో రాస్తాను అంతే, చేయలేదు, స్థలం కావాలి కదా. ఫైవ్ కార్బన్స్, ఇది సైక్లోపెంటేన్. ఇక్కడ దీనికి ఇది స్కెలిటన్ ఈక్వేషన్, దీనికి హైడ్రోజన్లు యాడ్ చేద్దాం మనం. కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్లు, ఎందుకని 2 బాండ్స్ అయిపోతే ఇంకా రిమైనింగ్ 2కి 2 హైడ్రోజన్స్. ఇక్కడ కూడా ఇది స్ట్రక్చరల్ ఫార్ములా ఫర్ సైక్లోపెంటేన్. అయితే ఇక్కడ డాట్ స్ట్రక్చర్ కూడా అడిగాడు అనమాట. డాట్ స్ట్రక్చర్లో చూద్దాం. కార్బన్, ఇక్కడ ఒక కార్బన్,
ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ వేసుకుందాం. ఈ కార్బన్కి టెట్రా వ్యాలెన్సీ కదా 4 ఉంటాయి బాండ్స్. సో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది మనకి ఫామ్ చేయాలి. ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకటి బాండ్, ఈ రెండుకి ఒక బాండ్. సో ఈ రెండిటికి ఇక్కడ ఇద్దాం, ఈ 2 బాండ్, ఇక్కడ ఈ 2 బాండ్, ఇక్కడ ఈ 2 కలిపితే బాండ్. సో 1 2 3 4 5 బాండ్స్ అయిపోయినాయి. కార్బన్కి మధ్యలో బాండ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ 2 హైడ్రోజన్స్తో లింకప్ అవుతాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ రాద్దాం, చూడడానికి బాగుంటుంది. హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ కూడా ఈ హైడ్రోజన్ సారీ ఇక్కడ రాద్దాం, సారీ డాట్ స్ట్రక్చర్స్ కాబట్టి మనం బాండ్ లేకుండా ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్ ఉంది కానీ ఇటు సైడ్ వేస్తాం. హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కావాలంటే రౌండ్ అప్ చేసుకుందాం, లేకపోతే వదిలేద్దాం. ఇది చూస్తే ఇట్లా అయితే బాగుంటుంది, గీద్దాం. తర్వాత రౌండ్ అప్ చేయాలంటే అన్ని రౌండ్ అప్ చేసుకుంటా పోవాలా, అది సంవాట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీనికి అలా కూడదు. ఇట్లా ఉంటుంది. ఇది డాట్ స్ట్రక్చర్ ఆఫ్ cyclopentane. Okay, write it down. నెక్స్ట్ డ్రా ద స్ట్రక్చర్స్ ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని ఇచ్చాడు. ఒక 4-5 కాంపౌండ్స్ ఇచ్చాడు, అది చూద్దాం. స్ట్రక్చర్స్ గీమన్నాడు, అది 4th క్వశ్చన్ లాగా ఉంది. ఇథనోయిక్ యాసిడ్, ఫస్ట్ వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్. ఈత్ అంటున్నాగా 2 ఓయిక్ యాసిడ్, COOH ఓయిక్ యాసిడ్. ఈత్ అంటేనే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి CH3COOH, ఇది ఇథనోయిక్ యాసిడ్. స్ట్రక్చరల్ ఏమన్నాం కాబట్టి మనం మామూలుగా అయితే కూడా ఇట్లయినా తీసుకోవచ్చు. హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, ఇక్కడ కార్బన్లో ఇట్లా ఉంటుంది అన్నమాట ఓయిక్ యాసిడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ బ్రోమోపెంటేన్, సెకండ్ది బ్రోమోపెంటేన్. బ్రోమో అంటే 5 కార్బన్స్, బ్రోమో ఎక్కడ ఉంటుంది? బ్రోమో వాడు ఇవ్వలేదు కాబట్టి మనం ఫస్ట్ కార్బన్ పైన వేసుకున్నాం బ్రోమోని. సో ఇక్కడ Br, రిమైనింగ్ 1 2 పోతే ఇంకా CH2, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా హైడ్రోజన్. ఫోర్ బాండ్స్ ఫిలప్ చేయాలి కాబట్టి ఇట్లా అన్నమాట.
రాస్తే CH3 CH2 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 CH2Br బ్రోమోపెంటేన్. నెక్స్ట్ బ్యూటనోన్, మూడోది వచ్చేసి బ్యూటనోన్. బ్యూటనోన్ అని అడిగిండు. ఓన్ అంటే ఇది కీటోన్ అనమాట. బ్యూట్ అంటే 4 కాబట్టి కార్బన్లు 4 కార్బన్స్ తీద్దాం. అది కూడా ఇక్కడ వేసుకుందాం, కీటో గ్రూపు. కీటో గ్రూప్లో ఇక్కడ డబుల్ బాండ్ వేస్తే అప్పుడు CH3 ఇక్కడ 2 3 4 అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఒక CH2 CH3. సో ఇది దీని యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా. బ్యూటనోన్. ఈ డబుల్ బాండ్ ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎందుకంటే వాడు ఇవ్వలేదు కాబట్టి మనకి 2 బ్యూటనోన్ అంటే ఇది మామూలుగా బ్యూటనోన్ అన్నాడు కాబట్టి ఎక్కడైనా రాసుకుంటే అప్పుడు CH3 CH2 CH2 C డబుల్ బాండ్ O ఇక్కడ 2 3 బాండ్లు పోతాయి, ఇంకా CH ఇట్లా వస్తుంది అనమాట. C డబుల్ బాండ్ OH. దీనికంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది కాబట్టి ఇది రాసుకుందాం. నెక్స్ట్ హెక్సనాల్. హెక్సన్ అనేది 6 కార్బన్స్ వేసుకోవాలి. ఆల్ అంటున్నాగానే అది ఆల్డిహైడ్ కాబట్టి CHO ఉంటుంది అనమాట. CHO ఇక్కడ కూడా ఇది మేబీ C డబుల్ బాండ్ OH వస్తే ఇది ఆ విధంగా మారిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది తీసేసి ఇదే ఉంది క్యూటెడ్. రిమైనింగ్ హైడ్రోజన్ వేసుకుంటే CH3 CH2 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 CHO ఇట్లా 1 2 3 4 5 6. ఇది ఆల్డిహైడ్, ఆల్ ఉంది కాబట్టి ఆల్డిహైడ్. ఇది ఓన్ ఉంది కాబట్టి కీటో గ్రూప్. ఇవి 4 మనకి ఇచ్చినాయి. ఓకేనా, పాస్ చేసి రాసుకున్నాము, టైం లేదు, వెళ్దాం తొందరగా. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నటువంటి క్వశ్చన్లు కాబట్టి ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ బ్రోమోపెంటేన్. ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ బ్రోమోపెంటేన్ అన్నారు. ఎస్, బ్రోమోపెంటేన్కి పెంటేన్ కదా, బ్రోమో ఉంది, దాన్ని మనం స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ రాయగలుగుతాం అనమాట. ఏది రాయగలుగుతాం అంటే 5 బ్రోమోపెంటేన్కి 5 రాయగలుగుతాం అనమాట. అదేందుకు చూద్దాం. స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ బ్రోమోపెంటేన్. Yes, it has 5 structural isomers. 5 కదా. ఫస్ట్ N బ్రోమోపెంటేన్ రాద్దాం. ఫస్ట్ది N బ్రోమోపెంటేన్. 1 2 3 4 5. ఇక్కడ ఫస్ట్ దాంట్లో రాద్దాం CH2. అంతే 5. నెక్స్ట్ 2 ఇదేంది 1 బ్రోమోపెంటేన్ లేదా N బ్రోమోపెంటేన్ అంటాం అనమాట. బ్రోమోపెంటేన్
1 బ్రోమో పెంటేన్ లేదా బ్రోమో పెంట్ బ్రోమో కదా 1 బ్రోమో పెంటేన్ అని అర్థం అనమాట. ఇది 1 బ్రోమో పెంటేన్. ఇంకా ఈ బ్రోమిన్ని ఇక్కడ మార్చుకుంటా పోయామనుకోండి 2 బ్రోమో పెంటేన్, 3 బ్రోమో పెంటేన్, 4 బ్రోమో పెంటేన్ ఇట్లా కూడా వస్తాయి అన్నమాట. చూద్దాం. సెకండ్ది వచ్చేసి ఇక్కడ తీసుకొని వద్దాం. CH2 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 CH ఇక్కడ బిఆర్ వద్దాం. CH3 ఎందుకంటే 3 కార్బన్కి 3 బాండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని పేరు ఏం రాద్దాం? 2 బ్రోమో పెంటేన్. థర్డ్ రాద్దాం. అది కూడా థర్డ్ కార్బన్ పైన తీసుకున్నాం. అప్పుడు CH3 రావాలి. సారీ ఇక్కడ కూడా CH3 CH2 CH ఇక్కడ బిఆర్ వాడదాం. CH2 CH3 ఇక్కడ 3 బ్రోమో పెంటేన్. ఇప్పుడు ఇక్కడ రాసుకొని వచ్చామనుకోండి 4 బ్రోమో అని కానీ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటా పోతాం నెంబర్లు. అప్పుడు సెకండ్ బ్రోమో అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఇది ఇక్కడ రాసే నెక్స్ట్ రాయిపోయేది ఈక్వల్ అవుతాయి. ఎందుకని కార్బన్ నెంబర్స్ ఇక్కడ ఉండేటువంటి సబ్స్టిట్యూయెంట్స్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి ఇచ్చుకుంటే ఇక్కడ 4 అవుద్ది, కానీ ఇక్కడ నుంచి ఇచ్చుకుంటే 1 2 అవుద్ది. ఆల్రెడీ 2 రాసేస్తున్నాం మనం. 2 బ్రోమో అంటే ఈ పక్క నుంచైనా ఒకటే అనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 బ్రోమోనే వస్తుంది. కాబట్టి ఈ బ్రోమిన్ని ఇక్కడ రాసి ఇంకొక ఐసోమర్ రాదు మనకి. అది దీనికి ఇంకేమన్నా ఇంకో రకంగా ఏమైనా చేయొచ్చా అంటే ఉన్నాయన్నమాట. అదేందో చూద్దాం. ఫోర్త్ది వచ్చేసి 4 కార్బన్సే తీసుకుందాం చైన్లో. ఇంకొకటి బ్రోమిన్ తీసుకుందాం. అది వచ్చేసి ఇదో ఇక్కడ బ్రోమిన్ తీసుకుందాం. ఇక్కడ CH3 తీసుకుందాం. నెక్స్ట్ అప్పుడు స్ట్రక్చరల్ CH3 CH2 ఇక్కడ 1 2 3 4 Br ఇక్కడ ఒక CH3 ఇక్కడ కూడా CH3. దీనికి ఏమైనా ఏం పెట్టుకోవచ్చు? బ్యూటేన్ అన్నమాట. ఇది బ్యూటేన్. దానికి ఏం రాసుకోవచ్చు అంటే 1 బ్రోమో అక్కడ 2 బ్రోమో మిథైల్ అక్కడ బ్రోమో ఇక్కడే గమనిద్దాం ఏమంది CH2 Br. అప్పుడు వన్ ఇక్కడ నుంచి నెంబర్ ఇచ్చుకోవాలి. 1 2 3 4. సో 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫిఫ్త్ది ఇక్కడే ఒకదానిపైన బిఆర్ ఒకదాని మీద CH3 ఇచ్చేస్తా. ఇప్పుడు ఇక్కడ CH3 ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏం రాసుకోవచ్చు? 1 2 3 4. కాబట్టి 2 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ 2 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. ఈ విధంగా మనం ఐసోమర్స్ రాయగలుగుతాం అనమాట. అన్నీ కూడా 5 కార్బన్స్తోనే ఉన్నాయి, కానీ బ్రోమిన్ కూడా ఉంది, కానీ ఈ విధంగా డిఫరెంట్గా రాయగలిగాం అనమాట. కాబట్టి దీస్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ పాసిబుల్ ఫర్ బ్యూటేన్ బ్రోమోపెంటేన్. నెక్స్ట్, హౌ వుడ్ యూ నేమ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. నేమ్స్ పెట్టడం ఎట్లా చూద్దాం.
దీనికి నేమ్స్ పెట్టమన్నాడు, చూద్దాం. CH3 CH2 Br. సో ఈత్ బ్రోమో ఈథేన్, రెండు ఉన్నాయి కాబట్టి ఈత్ అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఈథేన్. కాకపోతే బ్రోమిన్ అనేది ఒకటి దానిపైన సబ్స్టిట్యూయెంట్గా ఉంది ఫస్ట్ మీద. సో 1 బ్రోమో ఈథేన్ రాస్తాం అనమాట. అది ఈ పక్కించిన ఈ పక్కించిన ఒకటే కాబట్టి 1 అని రాయని అవసరం లేదు. సో ఇక్కడ ఓల్డ్ రూటు ఈత్, ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవు. సో సెకండరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ సఫిక్స్ లేదు, సెకండరీ సఫిక్స్ లేదు, సెకండరీ ప్రైమరీ ప్రిఫిక్స్ చూద్దాం. సఫిక్స్ వచ్చేసి సింగిల్ బాండ్ కాబట్టి ఏఎన్. సో ఈత్ ఏను, బ్రోమో ఉంది కాబట్టి అది ప్రైమరీ సెకండరీ ప్రిఫిక్స్ బ్రోమో. సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే రాయాలి కదా, అది అన్ని కలిపి రాసుకుంటే 1 బ్రోమో ఈథేన్, 1 బ్రోమో ఈథేన్ లేదా బ్రోమో ఈథేన్ అని వస్తుంటాం. రెండో చూడండి, C డబుల్ బాండ్ O, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది మిథనాల్ అన్నమాట. ఫార్మాల్డిహైడ్ అంటాం దీన్ని. లేకపోతే ఓల్డ్ రూట్ వచ్చేసి ఇక్కడ సింగిల్గా ఉన్న మీత్, ఒక కార్బనే ఉంది మీత్. ఇంకా డబుల్ బాండ్ ఓ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంది అన్నమాట. అంటే ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఆల్కహాల్ కదా, ఓన్ కదా, ఇది కీటోన్ కీటోన్ కాబట్టి దీన్ని ఇది ఆల్డిహైడ్ అనమాట. ఇది C డబుల్ బాండ్ OH ఉంటుంది కాబట్టి ఆల్డిహైడ్ అయితే అప్పుడు దీన్ని ఆల్ అంటాం, ఆల్. అప్పుడు పేరు వచ్చేసి మిథనాల్. మీథేన్ 1 ఆల్, మిథనాల్ అంటాం అనమాట. మిథనాల్, మీత్ ప్లస్ ఆల్, మిథనాల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కార్బన్ ఉందా, One, two, three, కార్బన్. రైట్, ఇప్పుడు దీనికి ఓల్డ్ రూట్ ఏంది? 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. 6 నెంబర్స్ ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి? ముందు సబ్స్టిట్యూయెంట్స్ ఫంక్షనల్ గ్రూప్ ఉందా అంటే లేదు కాబట్టి ఇంకా డబుల్ బాండ్స్ తీసుకుంటాం. బాండ్స్ వచ్చేసి బాండ్స్కి ఇక్కడ నుంచి డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 2 కార్బన్ నెంబర్స్ 1 2 3 4 5 6
కాబట్టి 6 ఓడ్ రూట్ వచ్చేసి 6 వచ్చింది ఇక్కడ. ఓడ్ రూట్ 6 ప్రైమరీ సఫిక్స్ ఐన్ ఇంకేమో సబ్స్టెన్స్ ఏం లేవు కాబట్టి ఇంతే అనమాట. సో మనం 6 ఉంది కాబట్టి ఏం రాస్తాము, హెక్సో 1 అనమాట. హెక్సో1 ఇది పడిచినటువంటి. ఓకేనా, రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇంకొంచెం వేరే ఉన్నాయి, అవి చూద్దాం. అంటే ఐసోమర్స్ మీద ఇచ్చున్నాడు, అవి కూడా చూద్దాం. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ. క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఇన్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ మాస్ ఫర్ అని చేసి ఒక 3 ఇచ్చున్నాడు అనమాట. క్యాలిక్యులేట్ డిఫరెన్స్ ఇన్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ మాస్ ఫర్ ఫస్ట్ వచ్చేసి ఏ CH3OH అండ్ C2H5OH. సెకండ్ బి వచ్చేసి C2H5OH అండ్ C3H7OH. సి వచ్చేసి C3H7OH అండ్ C4H9OH. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుందాం, CH3OH అండ్ C2H5OH. ఇక్కడ ఇందులో మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ CH3 ఒక కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి 1 కార్బను. ఇంకా మిగిలింది ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక OH ఉంది, OH అట్టే పెట్టుకొస్తున్నాం. అప్పుడు ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 5 హైడ్రోజన్స్ ఉన్నాయి. అప్పుడు డిఫరెన్స్ H2. సో CH2 డిఫరెన్స్ ఉంది వీటికి. మరి మాస్ చూద్దాం. మాస్ వచ్చేసి CH3OH యొక్క మాస్ ఎంత ఉందో చూద్దాం. కార్బన్లు 1, హైడ్రోజన్లు 3, ఆక్సిజన్ 1, అంటే మొత్తం హైడ్రోజన్ 4 వేసుకున్నాం. ఇక్కడ ఉండే హైడ్రోజన్ 4. అప్పుడు ఒక్కొక్క కార్బన్ వెయిట్ ఎంత, 12 యూనిట్స్. హైడ్రోజన్కి 1 యూనిట్, ఆక్సిజన్కి 16 యూనిట్స్. ఇవి మాస్ నెంబర్స్. కార్బన్కి మాస్ నెంబర్స్ మనం ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. కార్బన్ అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ వచ్చేసి 12 అవుతుంది అనేసి, ఆ విధంగా అనమాట ఇవి. అప్పుడు 12 + 4 + 16 కలిపితే 12, 32 వచ్చింది. ఇది CH3OHకి. అదేవిధంగా C2H5OH చేద్దాం. కార్బన్ 2, హైడ్రోజన్ వచ్చేసి 6, ఆక్సిజన్ వచ్చేసి 1. అప్పుడు ఇంటూ 12 ఇంటూ 1 ఇంటూ 16. అప్పుడు 12 2s are 24, 6 ఒక 16, 16, 46. సో దీని మీద డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఇన్ మాస్ వచ్చేసి 46 - 32 చేస్తే ఎంత వస్తుంది, 4, 1, 14 యూనిట్స్ వచ్చింది అన్నమాట. డిఫరెన్స్ 14 యూనిట్స్. ఇదే వాడు అడిగింది మనకు. CH2 డిఫరెన్స్ ఇది వచ్చేసి మాస్ నెంబర్ 14 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ వచ్చేసి C2H5OH అండ్ C3H7OH.
ఇక్కడ కూడా డిఫరెన్స్ ఇన్ కార్బన్ వచ్చేసి ఒక సి, హైడ్రోజన్ వచ్చేసి 5 7 H2 CH2 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే ఇది హోమోలోగో సిరీస్లో ఇచ్చుకుంటా వచ్చాడు అనమాట. మరి అప్పుడు మాస్ నెంబర్ చూస్తే ఇక్కడ మాస్ అన్నదా మాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ C2H5OHకి క్యాలిక్యులేట్ చేసేసిన మాస్ ఇక్కడ ఉంది, ఎంత 46. ఇంకా C3H7OH చూద్దాం. ఇది కూడా దీనికి ఒక CH2 కలిపితే సరిపోతుంది, డిఫరెన్స్ ఉంది కాబట్టి. అప్పుడు CH2 అంటే ఎంత, ఒక 12 ఒక 14 కలిపితే సరిపోతుంది అనమాట. సరే, అది కూడా చూద్దాం ఎట్లా వస్తుందో. అప్పుడు ఇక్కడ కార్బన్ 3 ఉన్నాయి కాబట్టి Cలు 3 × 12, Hలు 8 ఉన్నాయి కాబట్టి 8 × 1, ఆక్సిజన్ 1 ఉంది కాబట్టి 16. అప్పుడు 36 ఒక 8 ఒక 16 కలిపితే 6 6 12 20 2 3 60. సో డిఫరెన్స్ వచ్చేసి 60 - 46 = 14. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. C3H7OH అండ్ C4H9OH. ఇది కూడా డిఫరెన్స్ చూడండి, ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ 4 కార్బన్ 3 కార్బన్స్ కాబట్టి ఒక కార్బను, ఇక్కడ H7 H9 కాబట్టి CH2 డిఫరెన్స్. ఇంకా మాస్ నెంబర్ వచ్చేసి C3H7OH మాస్ వచ్చేసి 60 యూనిట్స్, ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాం యూనిట్స్. నెక్స్ట్ ఇంకా C4H9OH చూసుకుంటే Cలు 4 × 12, హైడ్రోజన్లు 10 × 1, ఇంకా ఆక్సిజన్ 1 × 16. అప్పుడు 48 ఒక 10 ఒక 16 కలిపితే 4 74. అప్పుడు 74 మైనస్ డిఫరెన్స్ వచ్చేసి 74 - 60 = 14. సో అన్నిటికీ కూడా CH2 డిఫరెన్స్ ఉంది, మాస్ నెంబర్ వచ్చేసి 14 డిఫరెన్స్గా ఉంటుంది అని తెలిసిపోయింది అనమాట. సో హ్యావ్ టు రైట్ దిస్. CH2 డిఫరెన్స్ ఉంటుంది, మాస్ నెంబర్లో వచ్చేసి 14 యూనిట్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇది నోటింటో అంటే ఇవన్నీ కూడా హోమోలోగో సిరీస్లో వరుసగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నట్టున్నాయి, చూద్దాం అవి కూడా. ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఇన్ దీస్ 3? సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా మూడిట్లో అని అడిగాడు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, ఇవి ఆల్ ఆర్ ఆల్కహాల్స్. ఎందుకని అవన్నీ కూడా ఫార్ములా CH3OH అని ఇచ్చాడు. ఫంక్షనల్ గ్రూప్ OH ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆల్కహాల్స్. ఇంకా దే హ్యావ్ డిఫరెన్స్ in the formula. The difference in the formula is CH2
అండ్ ద డిఫరెన్స్ ఇన్ మాస్ నెంబర్ వచ్చేసి మాస్ ఇస్ ఈక్వల్ టు 14 యూనిట్స్. ఇవి మనం గమనించినటువంటి సిమిలారిటీస్ అనమాట అన్ని గ్రూపుల్లో. ఆర్ దే ఆల్కహాల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆటమ్స్ టు గెట్ ఏ ఫ్యామిలీ. అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ పోతే అన్నీ మనకు ఒక ఫ్యామిలీ లాగా వస్తుంది అనమాట. అది హోమోలోగస్ సిరీస్ లాగా వస్తుంది. ఎందుకని ఫస్ట్ CH3OH ఇచ్చాడు, తర్వాత C2H5OH ఇచ్చాడు, తర్వాత C3H7OH, తర్వాత C4H9OH ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు అనమాట. కాబట్టి 1 2 3 4. సో ఇది హోమోలోగస్ సిరీస్ లాగా ఉందన్నమాట. ఏ హోమోలోగస్ సిరీస్ ఇది? ఆల్కహాల్ యొక్క హోమోలోగస్ సిరీస్ లాగా వచ్చింది అనమాట. నెక్స్ట్, జనరేట్ ద హోమోలోగస్ సిరీస్ ఫర్ కాంపౌండ్స్ కంటైనింగ్ అప్ టు 4 కార్బన్స్ ఫర్ ద అదర్ ఫంక్షనల్ గ్రూప్స్. మనకు ఉండేటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇది ఆల్కహాల్ ఒకటి, ఆల్డిహైడ్స్ ఇచ్చాడు, కీటోన్స్ ఇచ్చాడు, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చాడు అనమాట. సో ఆ 4 ఇది ఈ హోమోలోగస్ సిరీస్ ఫర్ ఆల్కహాల్స్. ఇది ఇంకా రిమైనింగ్ ఆల్డిహైడ్స్కి, కీటోన్స్కి, తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్కి మనకి రాయమంటున్నాడు అనమాట. ఈ హోమోలోగస్ సిరీస్ని మనం రాద్దాం. ఓకేనా? కొద్దిగా కష్టంగా ఉన్నట్టుంటుంది, అయినా రాద్దాం. మేబీ ఈ క్వశ్చన్లు ఎగ్జామ్లో రావచ్చు కదా, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇవి. కాబట్టి డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నీట్గా ఒక్కరోగా కాన్సన్ట్రేట్ చేయండి దీనిపైన, ఎందుకంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే వస్తుంది. చూద్దాం. ఆల్కహాల్స్ రాసేసారు కాబట్టి మనం ఆల్డిహైడ్స్ రాద్దాం. ఆల్డిహైడ్స్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ CHO. కాబట్టి ఫస్ట్ది HCHO రాద్దాం, తర్వాత CH3CHO, నెక్స్ట్ C2H5CHO, C3H7CHO. ఇదే ఆల్డిహైడ్స్ యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెన్స్ కూడా చూడండి. CH2 ఉంటుంది, ఇక్కడ ఒక CH2, ఇక్కడ కూడా CH2 డిఫరెన్స్ అనమాట. CH2 డిఫరెన్స్ ఉంటుంది. అయితే నెక్స్ట్